మా వాళ్ళు చూసారా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు ఆ గేట్ దగ్గర ఎలా నుంచొని ఎదురు చూస్తున్నారో, వాళ్ళంతగా ఎదురు చూస్తుంది ఎవరి కోసమో తెలుసా? పానీపూరి బండి కోసం. నాకు అప్పుడప్పుడు అనిపించింది, నేను పానీపూరి తినకపోయినా ఏమైంది, పానీపూరి బండి పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు దీనికి నేను వెళ్ళే ఈవెంట్ లాగా సీజన్ అన్ సీజన్ అంటూ ఏముండదు, 365 డేస్ సేల్ ఉంటది కదా అని చెప్పి. ఇక మా రిషి ఉన్న వాళ్ళకి ఆ పానీపూరి అంటే ఎంత ఇష్టం అంటే ఫుడ్ బదులు ఆ పానీపూరి తినమన్నా తింటారు. ఇంకా మున్నాగాడైతే అసలు వద్దనే చెప్పడు. ఇంకా రిషి గాడైతే నాకు పానీపూరితో పాటు కట్లెట్ కూడా కావాలని చెప్తాడు. తెలిసి ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు పానీపూరి బండి పెట్టానే అనుకో, ఇంకా మా వాళ్ళు తినిన తర్వాత మిగిలిన అమ్మాల్సి వచ్చింది అనుకుంటా. మా మున్నాగాడేమో ఇంట్లో ఉన్న ప్లేట్లు గిన్నెలు తీసుకెళ్లి పానీపూరి వేయించుకుంటున్నాడు. ఇంకా రిషి గాడిని కూడా తెచ్చుకోరా అంటే, ఎందుకు మా వాళ్ళు కప్పిస్తారు కదా, ఏం వద్దులే అని చెప్పాడు. అని చెప్పి మా రిషి గాడేదో డబ్బులు పొదుపు చేసే రకమేం కాదు. మా మున్నాగాడి కన్నా కూడా రిషి గాడే నా చేత డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు. పానీపూరి ఏమో గానీ నాకు మా రిషి గాడిని చూస్తే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. నిన్నటి నుంచి ఆ స్పెట్స్ పెట్టినట్టే ఉన్నాడు, తీయట్లేదు అసలు కొంచెం సేపు కూడా. తీ రిషి అంటే, వద్దు మా తీయకూడదు, కళ్ళ కలకలైతుంది, నువ్వు నా కళ్ళలో చూస్తా అంటున్నాడు. ఇక మా రిషి గడైతే ఆ పానీపూరి వేడిగా ఉన్నప్పుడు తిన్నాడంటే పాపం నాలుగు కంటుకుందని చెప్తున్నాడు. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు. దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.